ఏంటక్కో ఇవన్నీ ముందేసుకొని కూర్చుందామని అనుకోమాకండి. నేనైతే డీమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాను. కొన్ని తెచ్చుకుందామని వెళ్ళానండి, కానీ ఎంత షాపింగ్ చేశానో తెలుసా? సో మీరు కూడా ఇంతేనా? కొన్ని తెచ్చుకుందామని ఇంతే షాపింగ్ చేస్తారా డీమార్ట్లో? నేనైతే ఏం తెచ్చుకున్నానో, నా బిల్ ఎంత అయిందో మీరైతే చూసేయండి. నేనైతే 5 లీటర్స్ అయితే ఆయిల్ తీసుకొచ్చానండి. ఒకటేమో 2 లీటర్స్ తీసుకొచ్చాను, ఇంకొక 3 ఏమో 1 లీటర్స్ అయితే తీసుకొచ్చాను. సో ఒక ఆయిల్ వచ్చి మనకి 1 లీటర్ వచ్చి మనకి యాక్చువల్ ప్రైస్ అయితే 195 ఉందండి. మనకి డీమార్ట్లో వచ్చేసి 149 అట్లా అయితే పడుతుంది. సో 150 రూపీస్ దాకా అయితే పడుతుంది. తర్వాత అయితే నేను యాక్చువల్గా వాషింగ్ మిషన్ అయితే ఉందండి. సో నార్మల్గా ఏమైనా కొత్త బట్టలు అయితే ఉంటాయి కదా, అవి వాష్ చేసుకోవడానికి అని చెప్పి సర్ఫ్ ఎక్సెల్ సోప్ అయితే తీసుకొచ్చాను. తర్వాత మేమైతే మైసూర్ శాండల్ సోప్ అయితే యూజ్ చేస్తామండి. ఇవి కూడా ఒక 4 అయితే తీసుకొచ్చాను. తర్వాత వీల్ సర్ఫ్ అయితే తీసుకున్నాను. ఒక సాల్ట్ ప్యాకెట్ కూడా అయితే తీసుకొచ్చానండి. ఏంటో తెలుసా, వాష్రూమ్లో స్మెల్ రాకుండా మనం అక్కడ వేస్తే సో స్మెల్ రాకుండా నీట్గా అయితే ఉంటుంది. వాష్రూమ్లో స్మెల్ మంచిగా వస్తుంది, ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో. నేనైతే ఒక 2 అయితే తీసుకొచ్చాను. ఎవర్ ఫ్రెష్ అంట, ఎయిర్ ఫ్రెషనర్స్ ఇవి. తర్వాత అయితే కలకండ అయితే తీసుకొచ్చానండి. మ్యాక్స్ షుగర్ అయితే అవాయిడ్ చేసి కలకండానే యూజ్ చేసుకోండి, ఎందుకంటే షుగర్ అంత మంచిది కాదు. సో కలకండ అయితే దంచి పాలల్లో పిల్లలకి కూడా ఇదే ఇవ్వండి. షుగర్ అయితే చాలా వరకు అవాయిడ్ అయితే చేయండి. ఇప్పుడైతే నేను మిర్చి పౌడర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చి 500 గ్రామ్స్ అండి. సో మిర్చి పౌడర్ తీసుకొచ్చాను. ఇదైతే జీలకర్ర. ఇది యాక్చువల్ ప్రైస్ 231 ఉంది, మనకి ఇదైతే 160 రూపీస్ అలా అయితే వచ్చేస్తుంది. సో బెటర్ ఇదే చూస్ చేసుకోండి. తర్వాత అయితే ఎండుమిర్చి. మీరు ఎంతమందికి మష్రూమ్ అంటే ఇష్టం? నాకైతే మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టం. సో నేనైతే ఒక మష్రూమ్ కూడా తీసుకొచ్చాను. ఇవైతే బెల్లం అండి. సో చిన్న చిన్న బైట్స్ ఉంటాయి, ఇవి మనం దేవుడికి పూజ చేసినప్పుడు ఇట్లా బైట్స్ కానీ పెట్టామంటే దేవుడికి చాలా బాగుంటుంది. సో నేనైతే ఇది ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా. ఇది బిర్యానీలో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది, అరోమా బాగుంటుంది. తర్వాత అయితే చికెన్ చేసినప్పుడు అందులో వేయడానికి చికెన్ మసాలా కూడా అయితే తీసుకున్నాను. ఆర్కిల్ అండి సర్ఫేస్ క్లీనర్. ఇదైతే ఒక క్యాప్ వాటర్లో వేసి హౌస్ క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఒకటి తీసుకొచ్చాను. ఇదైతే వెనిగర్. మనకి ఫాస్ట్ ఫుడ్ అవి అయితే చేస్తుంటానండి నేను, నూడిల్స్ లైక్ గోబీ ఇవన్నీ చేస్తుంటాను. సో అందుకని ఇదొక వెనిగర్ ఒకటి తీసుకొచ్చాను. సోయా సాస్ ఒకటి, మళ్ళీ రెడ్ చిల్లీ సాస్ అండి ఇదైతే. సో ఇక్కడైతే హ్యాండ్ వాష్కి నేను ఎక్కువ సంతూరే యూజ్ చేస్తానండి. నాకు సంతూర్ ఎందుకో బాగా నచ్చుతుంది స్మెల్. సో అందుకు నేను ఎక్కువ సంతూర్ హ్యాండ్ వాష్ ఎక్కువ యూజ్ చేస్తాను. అందుకే ఇది 1+1 ఆఫర్ ఉంది, అందుకే 2 తీసుకొని వచ్చాను. తర్వాత ఇదైతే ఎగ్లెస్ మయోనీస్ అండి, లైక్ KFC అలా చేసినప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది. నేను KFC కూడా చేస్తాను, దానికోసం అని తీసుకొచ్చాను. హిట్ అండి. ఇంట్లో అక్కడక్కడైతే బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, అవి చూస్తే కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా. సో అందుకనైతే ఈసారి హిట్ కూడా తీసుకొచ్చాను. ఎక్కడైనా కనిపిస్తే కొట్టాలి. ఇక్కడైతే చింతపండు అయితే తీసుకున్నాను కొంచెం. ఇక్కడైతే చిన్న కడాయి తీసుకున్నానండి. ఇందులో అయితే లైక్ సంథింగ్ ఎగ్ ఫ్రై కానీ అలా చిన్న చిన్న ఏమైనా ఫ్రైస్ చేసుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది కదా అని ఇదైతే ఒకటి తీసుకొచ్చాను. అయితే హల్దీ పౌడర్, పసుపు పొడి అండి. డీమార్ట్ పసుపు బాగుంటుందని అనిపించింది నాకు. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇదైతే పితాంబరం పొడి అండి. దేవుడికి పూజ సామాన్ ఉంటుంది కదా, అది వేసి తోమామంటే తలతలాగా మెరిసిపోయింది, చాలా మంచిగా అయితే వస్తుంది. సో పితాంబరి పొడి కూడా ఒకటి తీసుకొచ్చాను. ఇదైతే సాఫ్ట్ టచ్ అండి, విప్రో కంపెనీది. వాషింగ్ మిషన్ లిక్విడ్ స్మెల్ రావడానికి అయితే యూజ్ చేస్తాం కదా. సో అది కూడా ఒకటైతే తీసుకున్నాను. ఇక్కడైతే నేను మమ్మా ఎర్త్ ఫస్ట్ టైం అండి ఈరోజే తీసుకొచ్చాను షాంపూ. ఇది బాగా వర్క్ అవుతుంది అని చెప్పారు. నాకు హెయిర్ అయితే చాలా ఊడిపోతుంది. సో అందుకని అయితే నేను షాంపూ ఒకటి, హెయిర్ కండిషనర్ ఒకటి, ఇక్కడ ఆయిల్ ఒకటి అయితే ఈ 3 తెచ్చాను. ఈ 3 నాకు 1000 రూపీస్ దాకా పడ్డాయి. ఇదైతే సబ్జా పౌడర్ గింజలు అండి. మనకి
సమ్మర్ అయితే వచ్చేసింది కదా, సో ఇవైతే రోజు కొంచెం నానబెట్టుకొని అయితే ఇందులో వేసుకొని అయినా తింటే మనకి వేడి అనేది కొంచెం తగ్గుతుంది. సో అందుకని సబ్జా కూడా తీసుకొచ్చాను. మ్యాగీ అండి, ఎంతమందికి మీకు మ్యాగీ ఇష్టం? మ్యాగీ ఇష్టమా, ఇప్పి ఇష్టమా? నేనైతే మ్యాగీనే ఇష్టంగా తింటాను. సో అందుకని మ్యాగీ కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఇదైతే రైస్ ఫ్లోర్ అండి, 1 kg ఉంది. సో ఇది కూడా అయితే ఒకటి తీసుకొచ్చాను. మనకి సొరకాయ చెక్కలు కానీ లైక్ బోండా వేస్తున్నప్పుడు కానీ అందులో కలుపుకొని తింటే బాగుంటుంది అనేసి ఇది కూడా అయితే ఒక 1 kg ఉంది. ఇది కూడా ఒకటైతే తీసుకున్నాను. షుగర్ అండి, ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, అందుకే ఈసారి కొన్నే తీసుకొచ్చాను. షుగర్ కూడా ఉందని చెప్పి సో కొంచెమే తీసుకున్నాను షుగరు. 2 పత్తి చాక్లెట్లు అయితే తీసుకున్నాను టైంపాస్ కోసం తినడానికి. ఇవైతే మెంతులు అండి, ఇవి మా బావ అయితే మజ్జిగలో నానబెట్టుకొని నైట్ అంతా మార్నింగ్ అయితే తింటాడు, కొంచెం పొట్ట తగ్గిద్ది అనేసి చెప్పారు. సో అందుకని ఇవి యూజ్ చేస్తారు, అందుకే తీసుకున్నాను. ఇవైతే ఆవాలండి, ఒక గడ్డ బెల్లం కూడా తీసుకున్నాను, లైక్ ఏమన్నా స్వీట్ చేసినప్పుడు అందులోకి యూజ్ అవుతుంది కదా, అందుకని అయితే బెల్లం కూడా ఒకటైతే తీసుకొచ్చాను. శనగపిండి అండి, లైక్ పకోడా బజ్జీ ఇవన్నీ వేసుకోవచ్చు కదా, అందుకే శనగపిండి కూడా అయితే తీసుకున్నాను. బిర్యానీ రైస్, ఇవైతే ఖచ్చితంగా నేనైతే వెళ్ళినప్పుడల్లా తీసుకుంటాను అండి. ఖచ్చితంగా మా బాబు బిర్యానీ అంటే ఇష్టం. సో సండే వస్తే నాకు బిర్యానీ అనే అడుగుతాడు, అందుకని బిర్యానీ కోసమని బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ కూడా ఒక 1 kg వరకు అయితే తీసుకున్నాను. ఎవ్రీ మంత్ వెళ్తుంటామండి మేమైతే డీమార్ట్కి, సో అందుకే అన్నీ కొంచెం కొంచెం తీసుకొచ్చాను. పల్లీలు కూడా కొంచెమే తెచ్చాను, ఆల్రెడీ ఉన్న ఇంట్లో అన్నీ, అందుకే కొంచెం తెచ్చాను. ఇవైతే అటుకులు, ఇవి అయితే నేను ముందు మసాలా చేసినప్పుడు దోశలలోకి అలా వేస్తాను. దోశలో వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. సో దోశలో ఒకసారి వేసి ట్రై చేయండి. ఇవైతే కందిపప్పు, కొంచెమే తీసుకున్నాను కందిపప్పు కూడా. మినువులు అండి, లైక్ వడకి గుండుపప్పు అయితే వడ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో అందుకని గుండుపప్పే తీసుకున్నాను. ఇవైతే పచ్చనగపప్పు, లైక్ మనం బొబ్బట్లు అవైతే చేసుకోవచ్చు కదా, అందుకని తీసుకొచ్చాను. ఇదైతే నాకు బౌల్ బాగా నచ్చింది, లైక్ మనం ఏమైనా గోబీ మంచూరియా కానీ లైక్ స్నాక్స్ అయితే చేసుకుంటాం కదా, అవైతే పెట్టుకోవడానికి బాగుంటుంది అనేది తీసుకొచ్చాను. లైక్ వంటలు చేస్తుంటాను కదా, ఇది కూడా ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను, ప్లేట్ అయితే బాగుంది అనేసి. ఇక్కడైతే మా బావ అయితే స్లిప్పర్స్ తీసుకున్నాడు. వెళ్తే అసలు సైలెంట్గానే రాడండి, ఏదో కూడా అయితే పట్టుకొని వస్తాడు. ఏదో టీషర్ట్లు అయినా చెప్పల్స్ అయినా ఏదో కూడా అయితే ఖచ్చితంగా పట్టుకొని అయితే వస్తాడు, సైలెంట్గా మాత్రం అస్సలు రాడు. సో ఇవి తీసుకున్నాడు. ఇవైతే వాళ్ళ డాడీ కోసం అని తీసుకున్నారండి. వాళ్ళ డాడీకి ఈ మధ్య కాళ్ళకైతే ఆపరేషన్ జరిగింది. సో సింపుల్గా ఉండాలి అనేసి ఇవైతే జస్ట్ ఇంట్లో వేసుకొని తిరగడానికి అన్నట్లు తీసుకున్నాడు. ఇదైతే మ్యాట్ అండి, చాలా బాగుంది కదా, ఇది నాకు బాగా నచ్చింది. సో అందుకని ఇదైతే నేను ఒకటైతే తీసుకొచ్చాను. ఇంతే అండి మా డీమార్ట్ షాపింగ్. మా బిల్ ఎంత అయిందో తెలుసా అండి? ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మా బిల్ అయితే 5K దాకా అయింది. చూడండి మా బిల్లు. నాకైతే ఇవన్నీ ఒక 5K దాకా అయితే పడిందండి. ఇంత అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు డీమార్ట్లో ఐస్ క్రీమ్ ఇష్టమా, పాప్కార్న్ ఇష్టమా? నాకైతే అండి పాప్కార్న్ అయితే ఇష్టం, అందులో చీజ్ పాప్కార్న్ అయితే చాలా ఇష్టం. సో ఇదండి మా డీమార్ట్ షాపింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి. బాయ్.